ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా డిఫరెన్స్ ఉందక్కి, అది నీకు అర్థం కాదు. రవి, ఊరికే నెగటివ్గా ఆలోచించుకు. అన్నీ అవే సెట్ అవుతాయి. అక్కి, నేను ఒక మాట అడగనా? అడుగు రవి. అసలే అత్త ఎలా ఉందన్న టెన్షన్లో మనందరం ఉన్నాం. ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ అంటే ఎందుకో నాకు చాలా ఇబ్బందిగా ఉంది అక్కి. నాది కూడా సేమ్ పరిస్థితి రవి. కానీ ఈ సెలబ్రేషన్స్ కూడా నాన్న ప్లాన్లో భాగమే కదా, సో తప్పదు. వెళ్దాం పదా. సరే పద. పెళ్ళైపోయిన వాళ్ళకి మళ్ళీ సెలబ్రేషన్ చేయడం ఏంట్రా? అసలు ఈ గౌరీ కిడ్నాప్ అయిందన్న బాధ వాడి గొంతులో కనిపించట్లేదేంట్రా? అది కాకుండా ఆ ఓనర్ గారిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. వాడిని ఇంటికి కూడా పంపించట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలరా. బాస్, ఎవరినైనా సర్వెంట్స్లా అక్కడికి పంపించమంటారా? వద్దు వద్దు. నేనే వెళ్తాను. మీరే గౌరీని జాగ్రత్తగా కాపాడండి రా. బాస్, ఏం మాట్లాడుతున్నారు బాస్? మీరెళ్తారా? వద్దు బాస్. చూడబోతే ఆ శంకర్ చాలా జాదులా ఉన్నట్టున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు బాస్. నాకు తెలిసి అతను మనం ఎక్స్పెక్ట్ చేయిందేదో చేసి తను ఎక్స్పెక్ట్ చేసిందేదో మనతో చేయిస్తున్నాడని నా డౌట్ బాస్. Shut up! Shut up! ఊరికే నన్ను కన్ఫ్యూజ్ చేయకో. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది బాస్? మీరు గౌరీని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు బాధపడతారు, తన కోసం వెతుకుతారు, కంప్లైంట్ ఇస్తారని ఏదేదో ఊహించారు బాస్. మీరు అనుకున్నట్లు ఏది జరగలేదు బాస్. పైగా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు బాస్. చివరికి అతనికి మీరే కాల్ చేశారు. అసలు మనం అతన్ని బెదిరిస్తున్నామో అతను మనల్ని బెదిరిస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు బాస్. అందుకే బాస్, మీరైతే వెళ్ళొద్దు బాస్. రాయ్ అంటే ఏంట్రా? నన్ను వాడికి భయపడమని చెప్తున్నావా? చెప్పురా. రాయ్, నేను పంతంతో పెరిగా, పగతో పెరిగా. ఆ శంకర్ గాడు ఏం చేస్తాడో నేను చూస్తా. అన్నా, బాస్ ఏంటన్నా అలా వెళ్ళిపోయాడు? ఏమోరా, నాకు అది అర్థం కావట్లేదురా. మన బాస్ వెళ్తే ఆ శంకర్ ఏదైనా చేస్తాడని భయంగా ఉంది. ఈ ఓనర్ గాడి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? అన్నా, మిగిలిన సామాన్లు తీసుకొచ్చే. ఓకే సరే. ఎస్. భయ్యా, నేను ఇంట్లో పర్సన్నే. ఆ బ్యాగ్ నాకు ఇచ్చేయండి, నేను తీసుకెళ్తా.
రండి మేడం, రండి సార్. హాయ్. హాయ్. నేను కొన్ని స్టిల్స్ చెప్తాను, మీరు అలా స్టిల్స్ ఇవ్వండి. ఓకే. కొంచెం దగ్గరికి జరగండి మేడం. శంకర్, నీ ఫేస్లో ఈ నవ్వు ఎక్కువ రోజులు ఉండదు. వీళ్ళంతా ఇంత కూల్గా ఎందుకున్నారు? అసలు ఈ ఓనర్ గాడు ఎక్కడున్నాడు? ఎక్కడైనా గదిలో కట్టేశారా? సార్ 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 ఏమైంది బాబాయ్? ఆ ట్యాంకర్ గాడు చాలా ఓవర్ చేస్తున్నాడు సార్. మీరు చెప్పిన స్టోరీ నమ్మి వాడి క్యారెక్టర్లో మరీ లీనమైపోయాడు సార్. కాస్త భరించు బాబాయ్. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. ఇంతకీ ఆ ట్యాంకర్ గడు రెడీ అయ్యాడా? అదిగో వస్తున్నాడు చూడండి ఆ దరిద్రుడు. గొన్నేనుగు రంగు బట్టలు వేసుకుని వస్తున్నట్టుంది. వీడు రాజు అంటే ఎలా నమ్ముతున్నాడు సార్? మరేం చేస్తాం, మన వాడిని అలా నమ్మించాం. తాతగారికి ప్రణామములు. ఉదయం ఉదయం ఏంటి హడావుడి? అదే మీ ముని మనవరాలకి పెళ్లి జరిగింది కదండి, ఫోటోషూట్ ఏర్పాటు చేశాం. మంచి పని చేశారు. నేను కూడా కొత్త ఫోటో తీయించుకోవాలి. అక్కడ ఉంది. అది గత జన్మది కదా, కాస్త పాత పడిపోయింది. వాట్ ద హెల్? ఓనర్ గాడికి ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు వాడి అవతారం ఏంటి? వీళ్ళంతా వాడికి మర్యాద ఇవ్వడం ఏంటి? మీరు తప్పకుండా తీసుకుంది కానీ తాతగారు. ఇదిగో యాదగిరి, చిరుతపుల్ లాంటిది ఏమైనా దొరుకుతుందా? కనీసం సింహం అయినా పర్వాలేదు, దాని తల మీద కాలు పెట్టి టీవీగా ఫోటో తీయించుకుంటాను. చంపేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.